పరలోకంలో నీకు మహిమ సింహాసనం ఉంది. భూమి మీద యెరూషలేముకు నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కిన గాడిద కాళ్ళ కింద వస్త్రాలు ఖర్జూర మట్టలు. నీకు అక్కడ ఘన సన్మానం ఉంది, ఇక్కడ ఘన సన్మానం ఉంది. మరి ఇప్పుడు నేనేం చేయగలనయ్యా? నేను ఒకటి చేయగలను. ఇదిగో నా గుండె నీ సింహాసనం, నా హృదయమే నీ సింహాసనం. నా రాజుగా నీవు వచ్చిన నేలు నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నా. ఇంకింతకు మించి నేనేం చేయగలను? నన్ను నేనే, నాకు స్వాతంత్ర్యం ఇచ్చావు కదా, నా స్వాతంత్ర్యం అంతా నీ చేతికి ఇచ్చి నేను సన్మానించుకుంటున్నా. ఇదిగో నా హృదయ సింహాసనం రా. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి నన్ను లాగయ్యా, నీ దగ్గరికి లాగు. లేకపోతే లోకం లాగిద్ది, లోకం లాగేసిద్ది నన్ను. నువ్వు లాగకపోతే, నువ్వు ఆకర్షించకపోతే లోకం ఆకర్షించిద్ది. నాకు ఇష్టం లేదు, లోక ఆకర్షణ నాకు ఇష్టం లేదు. నేను నీ దగ్గరికి లాగబడాలి, నీ దగ్గరకు ఆకర్షింపబడాలి. ఆకర్షించు. ప్రభువా నిన్ను ప్రార్థింపగా ప్రేరణనిచ్చి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా. అది తమ్ముడు.